దేవునికి మహిమ కలుగును గాక. ఆన్లైన్లో ఉన్న బిడ్డల్ని దేవుడు ఆఫ్లైన్లో ఉన్న బిడ్డల్ని ఆశీర్వదించి ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే దేవుని వారసులము, దేవుని వారసులుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి దేవుని వారసులుగా ఉండడానికి ఎలా ఉండాలో నేర్చుకుందాము. దాని ముందుగా దేవుని ఆరాధిద్దాము.
వివరించగలేనిది ఆ దేవుని రాజ్యము. ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించగలేనిది ఆ దేవుని రాజ్యము. దేవునికి మహిమ కలుగును గాక. రామ 8వ అధ్యాయము 17వ వచనము చూద్దాము. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. మనం నేర్చుకుంటుంది ఏంటి? దేవుని వారసులము. మనుషులు ఏంటంటే మా వంశోద్ధారకుడు నిలబడాలి అని చెప్పి మా బాబోయ్ కావాలి అని అడుగుతారు. తాతలు ముత్తాతలు అందరూ కూడా వాళ్ళు చూసి తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తారు. కానీ దేవుడు ఏంటంటే దేవుని వారసులుగా ఉండాలని మనం ఆత్మీయంగా ఆలోచిస్తే ఈ బంగారు పట్టణంలోనికి, బంగారు వీధులలోనికి మనము యుగాలు దేవునితో ఉండడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన వారసులుగా మనం ఉండాలి. ఆడపిల్లైనా మగపిల్లోడైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, మతం కులం భేదం లేకుండా ఆ విధంగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందుకే పరిశుద్ధ పట్టణంలో మనం అడుగు పెట్టాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలనే ఆయన పరిశుద్ధంగా జన్మించాడు. మరి పరిశుద్ధంగా భూలోకంలో 3.5 సంవత్సరాలు మనం ఎలా ఉండాలో నేర్పించాడు. మరి నేర్పించి ఆయనకి ఇష్టంగా ఉండి ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి ఆయన వారసులుగా ఉండాలని ఆశపడి దేవుడు మనము పిల్లలమైతే వారసులము, దేవుని పిల్లలుగా మనం ఉండాలి. దేవుని పిల్లలుగా ఉంటే అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల అప్పుడు అవుతాం వారసులము. ఆయనతో శ్రమపడాలి. ఆయన ఎలా శ్రమపడ్డాడు అలాగే ఆయనతో మనం ఒక్కళ్ళే వదిలేయట్లేదు. ఆయన మార్కు 20:16లో ఉంటుంది. 16:20లో ఆయన సహకారియే ఉండి మరి మన వాక్యం ప్రకటిస్తుంటే, దేవుడు మాటలు ప్రకటిస్తుంటే ఆయన సహకారియే ఉండి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఆయన చేస్తాడంట. ఆయనతో కలిసే మనం చెయ్యాలి. అందుకే ఇక్కడ క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల ఆయన ఎలాగ పని చేస్తున్నాడు మనతో ఉండి. చేస్తున్నప్పుడు మనము కూడా ఓర్పు కలిగి శ్రమ పడాలన్నమాట. ఆయనతో కలిసి మనం పని చేయాలి. మన ఇష్టం వచ్చిన పనులు చేసేసుకుంటే మనకి ఆయాసం వస్తుంది, మరి దుఃఖం వస్తుంది, జయం ఉండదు. ఏ విషయాలు ఏదైనా సరే మనం ఏం చేసినా డబ్బులు మిగలవు, ఆరోగ్యం ఉండదు. ఇలాంటి పరిస్థితులు రాకుండా కీర్తన 32:8లో దేవుడు నాకు 1999లో దేవుడు మాట్లాడారు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నడవలసిన నేను బోధిస్తాను అంటున్నాడు. ఆయన బోధించినట్టు మనం ఎప్పుడైతే నడుస్తామో, ఎప్పుడైతే మనం ఆయనతో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు అంటే అందుకే క్రీస్తుతో కూడా మహిమ ఎందుకు పొందుకోవాలంటే క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత నేను తీరుస్తానంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. అప్పుడే మనం మహిమ పొందుకుంటూ దేవుడిని అడగాలి, దేవుని చిత్తమా కాదా, దేవునికి ఇష్టమా కాదా, నేను ఈ పని తలపెడుతున్నాను, నా దేవుడు నాతో ఉన్నాడా లేదా, ఆయనతో నేను కలిసి ఉంటేనే, ఆయనతో నేను శ్రమ పడుతూ నేను పని చేస్తేనే, ఆయనకి ఇష్టమైన పనులు చేస్తేనే, తండ్రి చిత్తం ఏముందో నా పట్ల నేను చేస్తాను, ఆయన మాట వింటాను, ఆయనకు లోపడతాను, ఆయన ఆజ్ఞలు కట్టళ్ళు మరి విధులు అనేవి మనం ఆదివారం నేర్చుకున్నాం. అవన్నీ కూడా నేను ఆయన మాట వింటాను, మాట విని ఆయనలాగా క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగ వరకు అన్ని విషయాల్లో నేను ఎదుగుతాను. అలాంటి ఎదుగుదలలో ఉన్నప్పుడు దేవుడు ఆ క్రీస్తు తోటి వారసులుగా మనం ఉండగలం. అలా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలోని మరి మత్తయి సువార్త 25, 21వ వచనంలో కూడా దేవుడు ఆ వారసుల విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు.
చూడండి మత్తయి సువార్త 16:24. మత్తయి సువార్త 16:24లో దేవుడు ఏం చెప్తారో చూద్దాం. మత్తయి సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ అంటే శ్రమలు అన్నమాట. మనకి ఏ శోధనలు వచ్చినా, మనకి ఏ నిందలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా సరే దేవుడు విడిపించే దేవుడు. మేము ఆ విధంగా ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే సేవ మానకుండా, పరిచర్య మానకుండా, దేవుడు చెప్పిన ప్లేసులు, దేవుడు చెప్పిన మనుషులు, వాళ్ళ విషయంలో మేము బాధ్యత వహించినప్పుడు దేవుడు ఈరోజు మాకు ఒక దేవుడు తల ద్వారా మాట్లాడారు. మోషే గారు ఏ విధంగా ఐగుప్తు ప్రజల మీదకి మరి అలాగ దండెత్తుకున్న ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఏ విధంగా మరి జనాంగం ఎలాగైతే దండెత్తుకొని వస్తుందో అలాగా లిల్లీ పుట్టు లాంటి జనాంగం దండెత్తుకొని వస్తుంటుంటే ఇలాగ వైట్ డ్రెస్ వేసుకుని ఇలా చేతులు ఎత్తినప్పుడు వెంటనే ఆ సముద్రం వచ్చి ఆ సముద్రం 2 పాయలుగా అయ్యి అదంతా కూడా వాళ్ళని ముంచేసినట్టుగా దేవుడు సహాయం చూపిస్తున్నారు. అలాగే ఏ బిడ్డైతే మరి అరుణకాంతి ఏ బిడ్డైతే తన చూసిందా తన ములుగుపోతూ ఉన్నా సరే మరి ఆ ఖడ్గము అంటే వాక్యం అనే ఖడ్గము, స్టీల్ ఖడ్గము, పెద్ద ఖడ్గంతో ఇలా నిలబడి ఆ వాటంలో నుంచి బయటకు వచ్చాడు దేవుడు చూపించారు. అంటే ఆ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడతావు, ఆ వాక్యం ద్వారా నువ్వు జయం పొందుకుంటావు. నీ సేవకురాలతో పాటు నువ్వు సేవకురాలు ఏ వాక్యం అయితే నీకు చెప్తుందో తను ఎలాగైతే ఆ శత్రువు నుండి జయం పొందుకుందో అలాగే తను వెళ్ళిపోతుంది, తను జయం పొందుకుని వెళ్ళిపోతుంది, నువ్వు మునిగిపోతున్నావు. అలాంటప్పుడు ఇదిగో ఈ వాక్యమే ఖడ్గం నేను ఇస్తున్నాను, దాని ద్వారా నువ్వు జయం పొందుకుంటావు అని చెప్పి ఆ విధంగా ఆ బిడ్డకి ఆ విధంగా చూపించబడింది. అలాగా మనము దేవుని వారసులుగా అవుతామన్నమాట. శత్రువుల నుండి విడిపిస్తాడు దేవుడు. ఎప్పుడైతే శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అంటే అలా తగ్గించుకొని ఓర్చుకొని దేవుని పౌలు అంటాడు కదా, గురి యొద్దకే పరిగెట్టాలి అని చెప్పి ఆ విధంగా ఆ గురి యొద్దకే పరిగెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలా పరిగెడుతున్నందుకు, అలా పరిచర్య చేస్తున్నందుకు ఆమెకి ఆ విధంగా చూపించారు. ఆ విధంగా అప్పుడు అలా చూపించినప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది. ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తాయి, కానీ దేవుని వైపు మనం చూస్తూ గురి యొద్దకే పౌలు గారు ఎలాగైతే పరిగెట్టారో అలాగా మనం కూడా పరిగెట్టాలని ఇక్కడ పౌలు గారు ఈ మాటలు రాస్తున్నారు. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఆ మాట ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 21వ వచనంలో అతని యజమానుడు అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తానంటున్నాడు. కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మాట విని ఆయన ఏం చెప్పారో, సేవకులు ఏం చెప్తున్నారో ఆ పరిచర్యలో దేవుడిని సంతోషపెట్టినప్పుడు వెంటనే మన యజమానుడు దేవుడు ఆయన ఏంటంటే బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా నువ్వు ఉన్నావు. చర్చి తాళాలు, నా ఇంటి తాళాలు మీ పిల్లలకి ఇచ్చేస్తారు. మరి అలా నమ్మకంగా ఉంటే కదా అలా చూపించారు. ఆలోచించండి, అలాగా పిల్లల్ని పెంచడం దేవుడు నేర్పించారు. ఆత్మీయ పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుడు కొట్లాది వందనాలు. నీవు ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేక వాటి మీద నిన్ను నియమించదను, అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను. మరి మోషే గారు ఎంతమందిని నడిపించాడు, 6 లక్షల జనాభాని నడిపించారు. వాళ్ళు వీళ్ళపైన చదువుకుంటున్న ఆయన నడిపించాడు. ఆయన కాబట్టి నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. యజమానులు అనే సేవకులు నీకు చెప్తున్నప్పుడు, నువ్వు వింటున్నప్పుడు ఆ సంతోషంలో ఆ ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. నువ్వు బహుగా ప్రార్థన చేసిన వినడం అన్న ఇంకా ప్రార్థన కాదు ముఖ్యం, క్రియలు లేని విశ్వాసం మృతము అంటున్నారు.
ఆ మృతులకు నేను దేవుళ్ళకి కాదు అంటున్నాడు. పనులు చేయాలి, వినాలి, దాని ప్రకారము పనులు కూడా చెయ్యాలి. క్రియలు అనేవి దేవుడు చూసి ఈ సాక్ష్యాన్ని ఇచ్చారు దేవుడు. కాబట్టి 2 తిమోతి 2:12 కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అలా సహించుకుంటే అనేక పట్టణాల మీద అధికారిగా ఉంచుతాను కదా, అనేకమైన వాటి మీద నేను అధికారిగా నువ్వు కొద్ది విషయంలో నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నేను నియమిస్తానని చెప్పిన దేవుడు మరి 2 తిమోతి పత్రిక 2:12 సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన ఆజ్ఞ అది. ఆదికాండం 1:28 ఉంటుంది. మీరు సమస్తమైన ఆటల మీద కూడా మీరు ఏలండి, ఆటలకి పురుగులతో సహా ఏలుబడి అంటే లీడర్షిప్, నాయకత్వం అది ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ తిమోతి పత్రికలో ఏముంది? 2 తిమోతి 2:12 సహించిన వారమైతే సహించుకోవాలి. దేవుని మాటకి లోబడి నీ సిలువను ఎత్తుకొని నువ్వు వెంబడించిన వాడలా వెంబడిస్తేనే ఆయనకు పాత్రుడు, వెంబడించకపోతే నాకు పాత్రుడు కాడు అని అంటున్నాడు. అంటే ఆయన బిడ్డ కాదు. అప్పుడు ఎలాగ వారసులం అవుతాము? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించుకుంటే ఆయనతో పాటు రాజ్యాంగం వస్తుంది. ఆయన వారసుల కింద లెక్క వచ్చేస్తాం మనం. అలా వారసుల కింద లెక్క వచ్చినప్పుడు మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎడల ఇప్పుడే కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. ఇవన్నీ చిన్నవే శ్రమలు అనిపిస్తాయి. ఆ శ్రమలు దేవుడు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ, దేవుని యొక్క మహిమ వస్త్రాలతో దేవుని రాజ్యం తీసుకెళ్తారు. ఆ బంగారు పట్టణాలలో ఆ రత్నాలతో ఉన్న మనకి ఇళ్ళు ఉంటాయి. అక్కడ అనేకమైన నివాసముల కలవు. కానీ నేను వెళ్ళే స్థలంలో మీరు ఉండలాగిన మరల వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పాడు యేసయ్య. అప్పుడు ఆయన అక్కడికి తీసుకెళ్ళాలంటే ఆయన వారసులుగా ఉండాలి కదా, ఆయన పిల్లలుగా ఉండాలి కదా. కాబట్టి మన ఎడల ప్రత్యక్షం కావు మహిమేడలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. అది రోమ 8:18 మరి పౌలు గారు రాస్తున్నారు. కాబట్టి ఇక్కడ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతామంట. ఆయనను ఎరుగమంటే మనలో ఆయన ఎరుగునను. దేవుని పని విషయంలో నాకేం పట్టలేదు అన్నట్టుగా ఉన్నావు అనుకో, నేను దేవుడు ఎరుగును అంటాడు. ఆయన పని కదా, ఆయన పని ఇచ్చినప్పుడు ఆ పని చేయలేదనుకో, నువ్వు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయాలో పోండి అని అన్నాడు. అది ఇక్కడ 2 తిమోతి 2:12 చెప్తున్నారు. ఆయనతో సహించుకొని మనం ఆయన సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుగుము. ఆయన ఎరుగమంటే మనం ఆయన ఎరుగునను. మనుషులు అలా ఉన్నప్పుడు మనుషులకి ఏం చేసినా అండి ఏమీ తెలియనట్టు ఇలా పక్కన వెళ్ళిపోతే నేను పలకరించకుండా, నేను విష్ చేయకుండా, ప్రైజ్ లాట్ అని చెప్పకుండా, ఏమండి బాగున్నారా, గుడ్ మార్నింగ్ అని ఏదో ఒక మాట ఎలా ఉన్నారండి అని మాట చెప్పకపోతే ఎంత బాధగా ఉంటుంది. మరి దేవుడు మన కోసం ప్రాణం పెట్టి నీకు ఇల్లు వాకిలు ఇచ్చి చక్కగా పిల్లల్ని ఉద్యోగము కోటీశ్వరులాగా నేను చేసి ఎంత ఆశీర్వదించి పాపం నుండి శాపం నుండి విడిపించి గుండె నొప్పి నుండి చెస్ట్ క్యాన్సర్ నుండి మరి రక్తస్రావం నుండి పొట్టిగా ఉంటే పొడుగ్గా ఎదిగిలా చేసి మరి ఏది అడిగితే అన్నీ చేస్తుంటే దేవుడు మాట్లాడాలంటే దేవుడు ఎందుకు మాట్లాడట్లేదని ముక్కు చెవులన్నీ కోసేసుకుంటానని మరి 11వ సంవత్సరం నుండి 68 సంవత్సరాల వరకు నువ్వు దేవునికి ఛాన్స్ ఇవ్వకపోతే, ఆయన మాట వినకపోతే, ఎప్పుడైతే మాట వింటావో అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇన్ని కార్యాలు చేసినా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా నువ్వు ఇష్టం వచ్చినట్టు దేవుడు ఇచ్చిన ప్రణాళికను నువ్వు నెరవేర్చకపోతే, దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే ఏమంటున్నాడు ఆయన? మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. కాబట్టి ఒకడు నన్ను సేవించినడా నన్ను వెంబడిపోగలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. యోహాన్ గారు రాస్తున్నారు 12:26. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మనం తీసుకెళ్తాడంట, మనతో పాటు ఆయన ఉంటాడంట. అప్పుడు మనకి ఏంటి భయం? తిరిగితనంలో చచ్చిన వాళ్ళు దేవుడు
మాటలు చెప్పడానికి. ఆకాశము ఆయన చేతి పని వివరిస్తుంది, దానికి భాష లేదు. అంతరిక్షము ప్రతిదీ కూడా వివరించి చెప్తుంది. అవి సృష్టి ఆశతో తీరి చూస్తుంది దేవుడు ఎప్పుడు వస్తాడని. కానీ మనం సిద్ధపడి మనం కూడా ఆయన కోసం ఎదురు చూపులు, దేని కోసం ఎదురు చూస్తున్నాం, ఎవరి కోసం ఎదురు చూస్తున్నామని, శారీరకంగా మనుషుల కోసం ఎదురు చూస్తున్నామా, దేవుడు వచ్చి యుగాల బంగారు పట్టణంలో యుగాల ఆయనతో ఉండాలని మనం ఎదురు చూస్తున్నామా, అవి మనం నేర్చుకుంటున్నాం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. అది కూడా ఏంటి, వారసులు అంటే ఘనపరచడం అంటే ఏంటి, నారాజు బిడ్డలుగా ఉండడం అనమాట. ఆ లెవెల్ మారిపోతుంది. అది ఆఫీసర్ లెవెల్లో ఉంటారు, విఐపి లెవెల్లో ఉంటారు దేవుడు వారసులు అంటే. కాబట్టి అటువంటి ఆధిక్యత అనేది దేవుడు ఇచ్చారు మనకి, అది మనం కాపాడుకోవాలి. నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడట. అలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను నేను నియమిస్తున్నాను. అన్నిటికీ నువ్వే రాజువి, భూలోకంలో పరలోకంలో. ఎంత సంతోషమో ఆయనతో ఉంటే, ఆయన వారసులుగా ఉండడానికి ఇష్టపడినప్పుడు. మనకు 25-23 ఉంది. కాబట్టి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలను నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలో కూడా అన్యాయంగానే ఉంటాడు. ఎంత ఆశీర్వదించినా అన్యాయమైన బ్రతికే. దేవుడికి ఇవ్వడానికి ఏడిపే, సేవకులను ప్రేమించడానికి ఏడిపే, వాళ్ళతో మనసిప్పి మాట్లాడడానికి ఏడిపే, ఫోన్లు చేస్తే ఎత్తకుండా ఉండడానికి కూడా ఏడిపే. సంవత్సరాలు అయిపోయినా సరే దేవుడు ఏదైనా అద్భుతకారాలు చేసినా అస్సలు దేవుడితో మాట్లాడే అనుభవం, లేకపోతే ఇంక సేవకులతో మాట్లాడే అనుభవం ఇంకేంటి ఉంటుంది. ఎన్ని శ్రమలు వచ్చాయని అందుకే మాట్లాడలేని అంటారా? ఎన్ని శ్రమలు వచ్చినా సరే నువ్వు బాగా నమ్మకమైన మంచి దాసుడిలాగా ఉండాలి కదా. మిక్కిలి కొంచెంలో నువ్వు అన్యాయసుడిగా ఉంటావా? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడట. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ కూడా అన్యాయంగానే ఉంటాడు. చిన్న విషయం అన్యాయం చేసావు అనుకో, ఇంకెంత అన్యాయం చేస్తావు. ఎంత కొంచెం విషయంలో నమ్మకం ఉన్నావు అనుకో, ఎంత నమ్మకంగా ఉంటే అన్నిటి మీద అధికారం ఇస్తాడట. నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను దీవించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసేసుకోవడం, సేవకులకు ప్రార్థన చేయమని ఆమె తినేయడం, అదేమి క్రమం కాదే. అది వాక్యం వినాలి, దాని ప్రకారం నడవాలి. అప్పుడు దేవుడు ఆ దేవుడు ఇచ్చేవి ఆశీర్వాదం. మనుషుల దగ్గర నుండి రావే, మనుషులే కదా మేము, మీలాంటి మనుషులే కదా దేవుడు మాటలు చెప్పడానికి. మీకు దేవుడికి మంచి వార్తలు ఉన్నామంతే. దేవుడు నేర్పించి భక్తి నేర్పించాడు. దేవుడు మీతోటే మాట్లాడారు కదా, ఎన్నో విషయాలు ఆశీర్వదించారు కదా. ఎన్నో మరి కఠినమైన పరిస్థితుల నుండి, ఎన్నో కష్టాల నుండి, ఎన్నో బంధకాల నుండి, ఎన్నో చీకట్ల నుండి, చీకట్ల మోక నుండి విడిపించాడు కదా. దేవుడు మర్చిపోతారా? అలా నమ్మకమైన మంచి దాసులుగా ఉంటారా? అన్యాయంగా ఉంటారా? నమ్మకంగా ఉండరా? దేవుడికి యెహోవాకు ద్రోహం చేశారు అంటున్నాడు దేవుడు. వారు నాకు ద్రోహం చేశారు అని అంటున్నాడు ఆయన. అదే కొరడాలతో దేవుడు కొట్టడము, 32 కొరడా దెబ్బలతో. మరి రూత నావికి అలాగే చూపించారు, రోడ్డు మీద దేవుడిని కొరడా దెబ్బలతో కొట్టడం. అంటే ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఉండడం అన్నమాట. దేవుడు అంటే ఎవరో, దేవుడు మాటలు ప్రకటించడానికి భయం. ఆమె భయపడిపోయింది కాకుండా ఇంకొక ఆమెకి మధురవాడలో ఉంటుంది, ఆమెకు కూడా అలాంటి భయం ఆవరింప చేసింది. చెడు దుష్ట సహవాసం అంట మంచి నడవడిని పాడు చేస్తుందట. అలా పాడు చేసేస్తున్నారు. అలా బలా నమ్మకమైన మంచి దాసులాగా ఉండరు కదా, కొద్ది దాంట్లో నమ్మకంగా ఉండరు కదా. కాబట్టి సమయము రాక మునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చడే ఆయన అంధకారమందల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును, మనుషుల వల్ల కలగదు. అది దేవుని వల్లే కలుగుతుంది. మనుషుల వైపు చూడకూడదు, మన మనుషుల వైపు చూడకూడదు. మన మనుషుల దగ్గర, దేవుని దగ్గరే మనం ప్రతిదీ కూడా సరి చేసుకోవాలి. ఇంటి దగ్గర, ఆలయంలో అనుక్షణం కూడా మనం పనులు చేస్తున్నప్పుడు ఏ పని చేసినా, దేవా నా వల్ల తప్పు జరిగిందయ్యా,
నీ దృష్టికి నేను అనుకూలంగా లేనయ్యా, నీకు ఇష్టంగా లేనయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరూ మన కోసం ప్రార్థన చేసే అవసరం ఉండదు. ఆయనే మాట్లాడతాడు. ఏ కండిషన్ ఉన్నావో నేను ఓదార్చే దేవుడు, నన్ను ఓదార్చే దేవుడు, కనికరించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆయన వారసత్వం ఇచ్చే దేవుడు ఆయనే. కానీ వాక్యం ఎలాగుందో ఆ వాక్యమే ఖడ్గం ఇచ్చారు చూడండి. అరుణకాంతికి పెద్ద ఖడ్గం ఇచ్చారంట. ఆ వాక్యమైన ఖడ్గం అంటే వాళ్ళు విద్య లేని పామర్లు దేవుడు ఎంచుకున్నాడు. విద్య లేని పామర్లు ఈ భూలోకం అంతా కూడా దేవుడు మాత్రం ప్రకటించాలని చెప్పాను నేను. అది విన్నది అంతే. అంతవరకు కూడా నాకు ఏమి రాదు, నేనేం చెప్పగలను, నేను చెప్పలేనమ్మా అలాగనేది. అలాగే దేవుడు ఆ ధైర్యం ఇవ్వడానికే ఆ ఖడ్గం ఇచ్చారు. ఈ సేవకురాలు అనేకమైన ఇశ్రాయేలు ప్రజల లాంటి మనుషుల్ని ఆమె నడిపించే కెపాసిటీ నేను ఇచ్చాను. చూడు ఎలాగా ఆ ఎర్ర సముద్రం ఆనాడు మోషే దగ్గర పాయిలైపోయిందో అలాగే పాయిలైపోయినట్టు చూపించారు దేవుడు. అప్పుడు నా మాట వినడానికి ఆమెకి ఎంత ధైర్యం ఉంటుంది, నేను చెప్పిన మాటలు నమ్మడానికి ఎంత ధైర్యం ఉంటుంది. అలాగే ధైర్యపరిచే దేవుడు మన దేవుడు, సమాధానపరిచే దేవుడు మన దేవుడు. ఎంతగా మనం ప్రయాసపడినప్పుడు ఆయన ఇతరులతో మాట్లాడతాడు, వాళ్ళ బలపరుస్తాడు, మనలో బలపరుస్తాడు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. దేవుని మహిమ కలుగును గాక. మొదటి కొరింథీ 4:5 ఉంది. హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్లే కలుగుతుందట. ఆయన మెచ్చుకుంటాడు. ఆయన మెచ్చుకోడు కదా ఆ ఖడ్గం చూపించాడు. ఆయన మెచ్చుకోడు కదా అది. మరి అక్కడ నిలబడిన చేతులతో ఆ శత్రు సమూహం మన వెనకాల వచ్చేస్తుంది. ఇలాగ ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ సముద్రం అలా పాయలైపోయిందంట. అది అలా చూసి చెప్పి ఎంత ఆనందం. నేను అలాంటి సేవకుల్ని కలిగి ఉన్నానని ఎంత ధైర్యం. ఒకటి ఎవరు పడితే వాళ్ళు వెంబడించకూడదని మనం వాక్యం చెప్పుకుంటున్నాం కదా. అనేకమైన ఆత్మలు బయలుదేరతాయి. అవి ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి. అచ్చు దినాల్లో మోసపుచ్చే దినాల్లో ఉన్నాం. ఏర్పాట్లో ఉన్న వాళ్ళతో సహా మోసపరిచేసే సాతానుడు అటువంటి వాడు అలాంటి వాక్యం చెప్తాడు, అటువంటి మాటలు చెప్తాడు. అనేకమైన ఇదివరకే అంత్యక్రీస్తు యొక్క ఆత్మ బయలుదేరింది ఇదివరకే అని మనం చదువుకున్నాం. కాబట్టి లాస్ట్లో వచ్చేవాడు అంత్యక్రీస్తు. అతను వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అతనే క్రీస్తు అని చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అతను చూసి 3.5 సంవత్సరాలు నమ్మేస్తాడు. మొదట వచ్చిన 3.5 సంవత్సరాలు కూడా నమ్మేసి మరి యెరూషలేము మందిరంలో కూర్చొని మరి పండుగలు ఆచరణలు అవన్నీ కూడా ధర్మశాస్త్రము ఆ ఉపదేశాలు అన్నీ కూడా అప్పుడు ఆచరణలన్నీ నడిపిస్తూ ఉంటాడు. అంతవరకు చాలా నమ్ముతాం. తర్వాత నేనే దేవుడిని అంటాడు. తర్వాత మిగిలిన 3.5 సంవత్సరాలు కూడా అప్పుడు మొదలు పెడతారు అసంభవం. అప్పుడు చూపిస్తాడు. అప్పుడు కొండలకు పారిపోతారు. అక్కడ వాడికి నమస్కారం చేస్తే 666 ముద్ర వాళ్ళ మీద పడిపోతుంది. ఇంకా దేవుడే నీకు వాడి చేతిలో చంచిపోతుంది. దేవుడి రాజ్యానికి వెళ్తారు. ఆ విషయాలు ప్రకటన 6 నుండి 11 చదివితే మరి ఎలాంటి ఉగ్రత దినాలంటే విడవబడిన వారికి వారసులుగా ఉండకుండా మరి ఎత్తబడే సంఘం అనే పెళ్లి కుమార్తె సంఘంలో ఉండకపోతే అలాగా ఆయన వారసులుగా ఉంటేనే పెళ్లి కుమార్తె సంఘము అని అంటారు. వాళ్ళే ఎత్తబడే గుంపులో ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తీర్పు తీర్చడానికి దేవుడే దిగి వస్తాడు. రెండవ రాకడలో ఆ రహస్య రాకడలో వెళ్ళిపోయిన మరి సంఘముతో కలిసి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలిసి పెళ్లి కుమార్తె సంఘము కలిసి వేవేల దూతల సమూహముతో వచ్చి అప్పుడు ఒప్పింపజేస్తాడంట. యోధా పత్రికలో ఉంటుంది. అప్పుడు ఒప్పుకోవడం మంచిదా? తప్పులు ఇప్పుడు ఒప్పేసుకొని దేవుని వారసులుగా ఉండడం మంచిదా? ఇప్పుడే ఒప్పుకుంటే ఎంత మంచిది? అది ఆలోచించండి. ఇప్పుడు ఒప్పుకుంటే ఎంత మంచిది? మీరు యోధా పత్రిక చూస్తే అందులో ఉంటుంది ఆ మాటలు. యోధా పత్రిక 1వ అధ్యాయం చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం ఎలాగ మనం వారసులుగా ఉంటే ఇప్పుడే ఆయనతో పాటు ఉంటాము. ఆయనకి ఇష్టంగా ఉండి దేవునికి ఇష్టంగా నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలా నడవాలని మనం ఆశపడాలి.
యూదా పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయంలోని చూద్దాము. చూడండి, 1వ అధ్యాయం యూదా పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. భక్తిహీనులైన పాపులు, భక్తి ముందుంది, ఇప్పుడు భక్తిహీనత వచ్చింది. మేము అలాగే వెళ్ళిపోతాంలే, మా ఆవిడ ప్రార్థన చేసేస్తుంది, మా అమ్మ ప్రార్థన చేసేస్తుంది, మా పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తున్నారు, మేము ఎలాగైనా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం కదా, భ్రమలో ఉంటారు కదా, వాళ్ళు భక్తిహీనులు. వాక్యం చెప్తే చదవరు, పాటలు పాడుతున్నప్పుడు పాడరు, ఆ వాక్యాన్ని నోట్ చేసుకోండి అని అంటే నోట్ చేసుకోరు, ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసుకోండి, అందులో ఆ వాక్యమైన అర్థంలో సరి చేసుకోండి అని అంటే వినరు. అందుకే హెస్కేలు 2వ అధ్యాయము 4వ వచనం 11వ వచనంలోని ఏమంటాడంటే, వాళ్ళు తిరుగుబాటు చేసిన ప్రజలు కాబట్టి వారి వినను వినకపోయినను నువ్వు చెప్పే అని చెప్తారు. హెస్కేలుతో దేవుడు మాట్లాడతాడు, దర్శనం వస్తుంది దానికి. కాబట్టి అలాగా మనం చెప్పడానికి ఇష్టపడాలి. వాళ్ళు వినలేనప్పుడు, వాళ్ళు వినకపోయినా చెప్పడం మన బాధ్యత. వాళ్ళు వినలేనప్పుడు దేవుడే వస్తాడంట. భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. పెళ్లి కుమార్తె సంఘము దేవుడు వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాడంట. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడచ్చు. ఎవరైనా ఏదైనా ఇస్తారంటే వాళ్ళు తప్పుడుగా చేస్తున్నా, తప్పుడు మాట్లాడుతున్నా, తప్పుగా ప్రవర్తిస్తున్నా, అక్రమంగా నడుస్తున్నా, అక్రమం చేయడం పొండి అని అంటున్నాడు దేవుడు అనే వాక్యాలు చెబుతున్నా, వాళ్ళంటే ఉంటే వాళ్ళు అవి ఎలా ఉంటారంట, లాభము నిమిత్తం మనుషులను కొనియాడుతూ ఉంటారు. దేవుడు కొనియాడరు, దేవుని స్తుతించరు. దేవా నిన్ను బట్టి నేను ఎలాగున్నానయ్యా. మరి నెబుకద్నెజరు ఈ బలాధిక్యత నాదే కదా అన్నాడు. పశువుల గడ్డిలో మేసాడు 4 సంవత్సరాలు. ఎప్పుడైతే సరి చేసుకున్నాడో పశువు మనసు పోయి మానవ మనసు వచ్చింది. సరి చేసుకునే దానికి 12 నెలలు టైం ఇచ్చాడు. హృదయంలోనే అనుకున్నాడు ఆయన మేడకి, నేను రాజుదయ్యాను, ఎంతమంది నాకు బలాధిక్యత వచ్చింది, ఎంతమంది జనాభా నా దగ్గర ఉన్నారని అహంకారంతో నాదే కదా అనుకున్నాడు. అలా అహంకారం కూడా అన్ని దేవుణ్ణి స్తుతించాలి. మనుషులు కొనియాడడం, మనమే అన్నట్టు, నేనే అన్నట్టుగా ఉండకూడదు. అలా ఉన్నవారంట మనుషులు కొనియాడుకొనుచు ఎలాగున్నారంట, సొలుగు వారు తమ గతిని గురించి నిందించు వారే ఉన్నారు, వారి నోరు నమ్మమైన మాటలు పలుకును, నీ వల్ల ఇలాగ అన్నీ అయ్యే అని అంటారు. ఆ మాట మీద అంటారు, నువ్వు వెళ్ళారంటే మా జీవితాలు ఎలా ఉన్నాయి అంటారు. అది ఏదైనా సరే మనం చెప్పడము మన పని అంతే. అలాంటి డబ్బం మాట్లాడతారంటే వీళ్ళు దురాశలు చెప్తూ నడుస్తారు, లాభం నిమిత్తం మనుషులు కొనియాడతారు. అలాగా మనం ఉండకూడదు. వారసులుగా ఉన్నామంటే అలాగుంటే మనం వారసులుగా ఉండలేము, ఆ పరిశుద్ధ పట్టణంలో ఉండలేము. అయితే ప్రియులరా, అంత్యకాలం నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుని అట్టి వారు ప్రకృతి సంబంధులు, అంటే లోకానుసారమైన విషయాలు అన్నమాట. ఒకళ్ళు ఎవరైతే పొగుడుతారో వాళ్ళ మాట వింటారు, ఎవరైతే పొగిడి నేను పిలుస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్తారు. అసలు వీళ్ళు దేవుని వారసులా కాదా, దేవుని పిల్లలా కాదా, వాక్యానుసారం నడుస్తున్నారు లేదా, వీళ్ళు ఏది నిస్వార్థంగా ఉండి ఏది ఆశించకుండా వాళ్ళు ఓన్లీ విశ్వాసంతో నిరీక్షణతో దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ దేవుడి పనిలో మరి నిస్వార్థంగా ఉన్నారా, అలాంటి పరిస్థితులు చూడరు. వాళ్ళకి ధర్మం ఎంత ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఇస్తారా అని అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దినాల్లో.
ఇప్పుడు కూడా అలాంటివే ఉన్నాయి. మరి దేవుడు ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వం మంది మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని అట్టి వారి ప్రకృతి సంబంధంలో ఆత్మలేని వారిని ఏంటి భేదముల కలుగు చేయించున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవాత్మైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవుడి ప్రేమ ఏంటంటే ఏది ఆశించనిది దేవుని ప్రేమ. అది ఎవరో, అది పేదవాళ్ళ గొప్పవాళ్ళ, అది ఏ మతం ఏది కులము, అది ఏది ఇస్తారు ఏది ఇవ్వరు అని అలాంటిది ఏమీ లేకుండా అది నిస్వార్థమైనది దేవుని ప్రేమ. అటువంటి వారినట అలాగా దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి సందేహపడి వారి మీద కనికరము చూపడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రమైన ప్రవర్తన ఉంటుంది ఇంట్లోని బయట మన ఉద్యోగాల్లో. అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక మనోళ్ళే కదా, ఓన్లీ ఏమనుకుంటారు, మనం అలాగంటే మనల్ని ఇంకా తెలవరేమో, మనల్ని ప్రేమించరేమో, మనకి ఏమి ఇవ్వరేమో అనే పరిస్థితులు ఉన్నాయి. అలాగా ఉంటే దేవుని వారసులుగా ఉండలేము మనం. కాబట్టి వాక్యంలో యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఉంది ఏంటంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. మనం చెప్పకపోతే వాళ్ళు మరణానికి అప్పగించబడతారు. అగ్నిలో నుంచి లాగినట్టు ఒకళ్ళు రక్షించండి. మా బాబు చక్కగా కాంగో కొట్టేవాడు, చిన్నప్పటి నుండి కూడా నాతోటే ఉండేవాడు, జైకిరాడు. ఇప్పుడు కూడా నేనే పెట్టాను ఆ పేరు, నా దేవుడు చెప్పారు నేను పెట్టాను ఆ పేరు. అన్నిట్లో జైలు. చాలా మంచి మనసు, దేవుని పాటలు చాలా చక్కగా పాడేవాడు, కాంగో కొట్టేవాడు. ఏదో కొన్ని 3 పాటలు, ఆ 3 పాటలు మమ్మీ నేనే పాడతాను నువ్వు పాడగే అని అన్నాడు. అంటే నేను పాడితే అది పాడైపోద్దని అంత ఆశ, పాటలు పాడాలని. అది దేవుని మనసు. అందరిలోనే ఎక్కువ ఇంట్లో నన్నే ప్రేమించి నేను పడుకునే వరకు పడుకునేవాడు కాదు. అలా ఉన్నవాడికి చెడు స్నేహం అలవాటు చేసాడు మా ఆయన. ఎవరో ఒక స్నేహం ఉండాలి కదా అని. చెడు స్నేహం అంటే వాళ్ళు చెడు పిల్లలు కాదు, లోకానుసారమైన పిల్లలు, దేవుడి పిల్లలు కాదు. అలా లోకంలోనే ఉంటున్నాడు. వాళ్ళు దేవుడి పిల్లలాగే ఉండి యాక్టింగ్ చేస్తారు, కానీ దేవుడు అంటే ఎంత చెప్పినా వాళ్ళు బోరకెక్కదు. వాళ్ళతోటి కేక్ కట్టింగ్, వాళ్ళతోటే 31st నైట్, మరి బర్త్డే, ఇవన్నీ కూడా చక్కగా చేసుకునేవాడు. అలాంటి పిల్లవాడు నేను దేవుడు ఒక పొడుగ్గా ఒక అబ్బాయి ఉన్నాడు, చైతన్య కాలేజీలోకి వీళ్ళు చదివారు తోటపాలెంలో. ఆ పొడుగున్న పిల్లడు ఏం చేశాడు, సినిమాకి తీసుకెళ్ళాడు. సినిమాలు చూడడం కానీ ఏమి నేను అలవాటు చేయలేదు. పరిశుద్ధంగా పెంచడం, చిన్నప్పుడు కూడా పరిశుద్ధంగా దేవుడితో మాట్లాడే అనుకుంటూ పరిశుద్ధంగా పెంచడం జరిగింది. కడుపులో ఉన్నప్పుడు కూడా దేవా నీ రూపము నీ గుణాలే ఉండాలని నా 2 పిల్లల విషయంలో దేవుడిని ప్రార్థన చేశాను. 9వ నెల వరకు కూడా అలాగే దేవుడి రూపంలోనే పుట్టారు పిల్లలిద్దరు కూడా. కానీ ఆ అబ్బాయి ఏంటంటే నాకు చెప్పకుండా ఇద్దరుని సినిమాకి వెళ్ళిపోయారు. సినిమాకి వెళ్ళిపోతే మరి అలాగే రోజు 10 పోయింది. మరి ఫ్రెండ్స్ తోటి మరి వాళ్ళు ఆడుకోవడము, మరి క్రికెట్ ఆడుకోవడము, మరి ఇంటికి రావడం, మరి ఆ డాడీ ఇలా వెళ్ళారని చెప్పి ఇంకా వాడికి ధైర్యం వచ్చి ఏంటంటే డాడీ ఫ్రెండ్స్ అంటే ఇష్టపడుతున్నాడు అనుకున్నాడు కదా. ఇంకా ఆ డాడీ లోకము దేవుడు 2 కలిసి ఉంటాడు ఆయన. కాబట్టి అవి అంటుకోకుండా తన పిల్లల్ని భద్రపరుస్తామంటే బాబు విషయంలో అది కుదరలేదు. పాప నాతోనే ఉంది, మరి బాబు అలా రావట్లేదు. ఏంటి ఎంత టైం ఏంటి వెళ్ళట్లేదు, ఫ్రెండ్స్ నేను బాబు చెప్పామని నేను ఫోన్ చేసేదాన్ని, అలా టెన్షన్ పడేదాన్ని. కానీ ఎప్పుడూ వాడి సినిమాకి వెళ్ళేవాడు కాదు. అలాంటిది లేదు. మరి డాడీ ఏడని ఆ చదువు వచ్చింది, సినిమా కదా అని అనుకున్నారు అంతే.
పిల్లలు సినిమాలకి గట్టి వెళ్తారు కదా, ఫ్రెండ్స్ అలా చెడు స్నేహం మంచి నడవని పాడు చేస్తుందని ఉంది కదా వాక్యం. అది తండ్రి లేడని భయం లేకపోయింది. వెళ్ళిన తర్వాత అదేంటంటే ఆ పాపం ఏం చేసిందంటే మరణానికి దారి తీసింది. కరెంట్ షాక్తో బాబు చనిపోవడం చాలా బాధపడటం అయింది కానీ వాడిని అగ్నిలో నుండి లాగినట్టు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళాడు. వాడు పరిశుద్ధంగా ఉన్నాడు కదా, వాడు నా కొడుకు కదా, నేను బాప్తిసం ఇచ్చినందుకే దేవుని రాజ్యంలో ఉన్నానని దేవుని రాజ్యానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. మహిమ నా ఆత్మీయ బిడ్డతో దేవుని రాజ్యంలో నేను ఉన్నట్టు చూపించాడు. చూశారు అందరూ కూడా, ఇంగ్లాపల్లి పిల్లలు, జవలగుంట పిల్లలు, ధనాపూరిలో ఉన్నవాళ్ళు, నా ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా చూశారు. నాలో నుండి ప్రవచనం దర్శనం వచ్చి బాబు దేవుని రాజ్యంలో ఉన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తారు అనే చెప్పినప్పుడు దేవుడు అది చూపించారు. అక్కడ ఉన్న వాళ్ళు నువ్వు చూడటమే కదా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తారంటే వాళ్ళందరూ చూశారు. ఆ సాక్ష్యము దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అగ్ని నుండి లాగినట్లట, అగ్ని నుండి ఇప్పుడు యోధపత్రిక 1:23 అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. కాబట్టి షాక్ కొట్టి మరి దేవుడు దగ్గర తీసుకెళ్ళిపోయాడు. షాక్ కొట్టిందని నేను బాధ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ లోకంలో ఉంటే పాడైపోతారు పిల్లలు. అలా పాడైపోవడానికి కారణం ఏంటి? తండ్రి అటువంటి సహవాసం అనేది మంచిది కాదు. తల్లి మంచి త్రోవలో నడిపిస్తున్నప్పుడు తండ్రి అలా సపోర్ట్ చేయకూడదు. అటువంటి చెడు స్నేహం కాదు. దేవుని పిల్లలు ఉంటారు, వాళ్ళతో స్నేహం చేయాలి అని నేను చెప్తుంటే ఆ దేవుని పిల్లలు కాకుండా దుష్టుల పిల్లలతో స్నేహం చేయించి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. ఆ స్నేహం ఏం చేసింది? అలాగా నేను ప్రార్థన చేసి మరి అలా పెంచినందుకు, బాప్తిసం నుంచి పెంచినందుకు నా ఆత్మీయ పిల్లలు చూశారు. నా కూతురు చూసింది, నా పుట్టిన కూతురు చూసింది, నా భర్త, నా అత్తమ్మ చూసింది. ఎందుకంటే అగ్నిలో ఉంటే లాగినట్టు అగ్ని అలాంటి సాతాను అగ్నిగుండంలో పడిపోతారు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళు లాగినట్లు దేవుడు ఆ విధంగా రక్షించేసుకున్నాడు. అది దేవుని రాజ్యం ఉంటేనే నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే పరిచర్యలో కూడా నాకు సహకారిగా ఉన్నాడు. దేవదూతంతో వచ్చి నేను సహకారిగా ఉన్నాట. హైదరాబాద్లో ఉంది ఆమె, ఆ కుటుంబం, వాళ్ళే సాక్ష్యం. వాళ్ళు చూశారు. కాబట్టి వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ ఒప్పుకొనక అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. దేవుడు నిజంగా కనికరించి, ఎందుకంటే మన ఆశీర్వాదాలు మనం వారసులుగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా దేవుడు వారసులుగా చేశాడు. ఇప్పుడు బాబుని దేవుడు వారసులుగా చేసినట్టు వాళ్ళు చూశారు. నేను చెప్తే నమ్మరు కదా. మన దేవుడు నాకు ఇచ్చిన ఆ ప్రవచనం దర్శనం ఏంటంటే ఆ వాగ్దానం నెరవేరిపోయింది, ఆ ప్రవచనం నెరవేరిపోయింది. ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది, 7-8 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఆలోచించండి ఎంత ధైర్యమో వాక్యము. దేవుడు ఎలాగైతే దేవుడు వారసులుగా చేస్తుంది. అగ్ని నుండి ఆ విధంగా దేవుడు రక్షించాడు. అగ్ని నుండి రాలినట్లట మనం అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని ఆ విధంగా రక్షించుకోవాలంట. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకోవద్దు అంటున్నాడు. ఆ ఒప్పుకోకుండా దేవుడు నన్ను పెంచుతున్నాడు. ఎందుకంటే ఆయనతో మనం బ్రతకం కదా. ఆయన వారసులుగా ఉంటే మనం ఆయనతో యుగకాలం ఉండాలి కదా. బంగారు పట్టణాల్లో మనం ఉండాలి కదా. ఆ వాక్యం చూద్దాం. బంగారు పట్టణము ఎలా ఉంటుంది? బంగారు పట్టణం ప్రకటన 21 ఉంది మాట. చూద్దాము. దేవుని పట్టణం మనం పాడుతున్నాం కదా, అక్కడ మనం వారసులుగా ఉంటాం. ఇక్కడ మనం మనుషులు లోపడిపోయి మనుషులకి ఇష్టంగా నడిచేది కాదు. వాళ్ళేం ప్రాణం పెట్టలేదు మన కోసం, వాళ్ళేం ప్రాణం పెట్టలేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భక్త కొరకు అలంకరించబడిన
పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉండును. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు ప్రజలైన మనకి దేవుడు తోడై ఉంటాడంట. ఆయన వారి కనుల ప్రతి భాష బిందులను తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైన వేదనైన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుడు వింటిని. అప్పుడు ఆ సింహాసనాసుడైన వాడు ఇదిగో సమస్తము నూతనమైనవని చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకములను నిజమైనవై ఉన్నవి గనుక వ్రాయనని ఆయనతో చెప్పుచున్నాడు. యోహాను గారికి దర్శనం ఇచ్చి వ్రాయమని చెప్తున్నాడు. మరియు ఆయన వారితో ఇట్లే నేను సమస్తమైనవి నేనే ఆల్ఫాయు ఒమేగాను, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొన్న వారికి జీవజలము బొగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడి వీటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడినే ఉండును, అతడు నాకు కుమారుడే ఉండును. కాబట్టి అలాగే దేవుడు వారసులుగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. అందులో ఇప్పుడు దేవుడు వారసులుగా ఉండి మనం అలాగ ఉన్నప్పుడు మనకు తిరిగితనం ఉండదు. ఎంతమంది శక్తులు వెంటాడుతున్నా సరే దేవుణ్ణే ఆశ్రయిస్తాం. అలా దేవుణ్ణే ఆశ్రయించి ఇలా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ సముద్రము అలాగ విడిపోయిందంట. ఆ శత్రు సమూహాన్ని ఆ సముద్రం ముంచి వేసిందంట. అది మీ సేవకులు ఎవరో ఆత్మీయ పిల్లలకు చూపిస్తాడు. అలాగా ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నారో వాళ్ళు మీరు అలా వెంబడించమని వాళ్ళకు ఒక ధైర్యంగా, నాకు కూడా ఒక ధైర్యంగా, దేవా నన్ను అలాగా నిలబెట్టుకుంటావా ఏంటి? ఇశ్రాయేల్ ప్రజల మాట వినడం, ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేసినా వీళ్ళు సనుక్కొని ఉంటారు. తన గతిని గురించి నిందించుకునే ఉంటున్నారు వీళ్ళు. అలాంటి హెస్కెలా చెప్పే వాళ్ళు వినకపోయినా చెప్పే వాళ్ళు తిరుగుబాటు చేసేది జనము అని నాతో మాట్లాడారు. అంతటా కడపటి 7 తెగుల్లో నుండి 7 పాత్రలు పట్టుకొని 7 దేవదూతల్లో కూడా వచ్చి ఇదిగో పెండు కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్య నీకు చూపిస్తానని చెప్తున్నాడు. ఈ ఎవరైతే వెళ్ళరో వాళ్ళ మీద ఆ 7 తెగుళ్ళు, ఆ 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలు విడవబడిన పెళ్లి కుమార్తె సంఘం వెళ్ళిపోయిందట. రహస్య రాకడలో సిద్ధపడిన సంఘం వెళ్ళిపోయిందట. దేవుడు తీసుకెళ్ళిపోయాక విడచిపెట్టబడిన వాళ్ళ మీద ఈ కడపడి 7 తెగుళ్ళు కూడా నిండిపోయి 7 పాత్రలు పట్టుకుని 7 దేవదూతలతో ఒకడు వచ్చాక ఇటువైపు పెండ్లి కుమార్తెను అనగా ఆ గొర్రె పిల్ల యొక్క భార్య నీకు చూపిస్తానని చెప్తాడట. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనుపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణం దేవుని మహిమగలదే పరలోకమందున దేవుని యొద్దకు దిగివచ్చుగా నేను చూస్తున్నాను అంటాడు. దాని అంతని వెలుగు దగదగ వెలియు సూర్యకాంతం అంటే అమూల్య రత్నములు పోలి ఉన్నది. ఆ పట్టణంలోకి ఎత్తైన గొప్ప ప్రాకారంలో 12 గుమ్మములను ఉండేను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు ఉండేది. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి. అంటే ఆ తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు కలిగి ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క ఆ 12 అపోస్తుల పేర్లు కనబడ్డాయి. 12 మంది అపోస్తుల శిష్యుల పేర్లు ఉన్నాయంట. ఆ పట్టణము దాని గుమ్మములను ప్రాకారములు కొలుచుకుంటే నాతో మాట్లాడిన వారి యొక్క బంగారు కొలకర్మై ఉండేను. ఆ పట్టణము చచ్చకమైన దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అప్పుడు ఆ కొలకర్రతో పట్టణము కొలవగా దాని కొలత 750 కోసులైనది. పరిశుద్ధ పట్టణము పరలోక రాజ్యము 750 కోసులు ఉన్నదంట. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానంగా ఉన్నాయంట. మరియు అతడు ప్రాకారంలో కొలవగా అది మనుషుల కొలత చొప్పున 144 మోరలైందంట. ఆ కొలత దూతల కొలతయే. ఆ పట్టణము ప్రాకారము, ఆ పట్టణం యొక్క ప్రాకారం ఎలా ఉందంట? సూర్యకాంతములతో కట్టబడిందంట. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది, బంగారంతో ఉంది. ఆ పట్టణం ప్రాకారం పునాదులంట అమూల్యమైన నానావిధ రత్నములతోనూ అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి,
రెండవది నిలము పునాదులు. ఎలాగునంటే ఒకటి ఆ పట్టణం ప్రాకారం పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇవన్నీ మణులు మాణిక్యాలు అంటాం కదా, దాంతో ఆ పునాదులు కట్టబడ్డాయట. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడిందంట. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడింది. మనం ముత్యం చిన్నదే చూసాం, కానీ ఒక్కొక్క గుమ్మము ఆ ముత్యంతో కట్టబడిందంట. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడింది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉందంట. దానిలో ఏ దేవాలయంలో నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభు గొర్రెపిల్లయు దానికి దేవాలయమే ఉన్నాడు. గొర్రెపిల్ల అంటే యేసయ్య వద్దకు తేబడ్డ గొర్రెపిల్లలాగా ఆయన వచ్చాడు కదా. బొచ్చుకు కత్తిరించాలి అంటే మౌనంగా ఉన్నాడు ఆయన. అంటే ఎంతో విధేయతతో మన కోసం ప్రాణం పెట్టాడు. మనం కూడా అలా ప్రాణం పెట్ట బద్దులమే ఉన్నాము అని చెప్తున్నాడు. మనం కూడా అటువంటి మనసు కలిగి ఉండాలి. ఆ పట్టణంలో ప్రకాశించడికే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఆ పట్టణంలో పరిశుద్ధ పట్టణం అనే పరలోక రాజ్యంలో సూర్యుడైనా చంద్రుడైనా ఉండడానికి లేదు. ఈ రోజైతే సూర్యగ్రహణం స్టార్ట్ అయింది. 8:09 నుంచి అనుకుంటాను. రాత్రి 1 గంట వరకు ఉంటుంది. అంటే చంద్రుడు సూర్యుడు భూమి మీద దాని నీడ పడుతుంది అంతే. దానికి ఏమో చెప్తారు, కానీ అవన్నీ అబద్ధాలు. సాధారణంగా అబద్ధాలు ఆడతాడు. ఆ నీడ పడినందుకు బ్లడ్ మూన్ అంటారు. అది ఎర్రగా ఉంది, దానికి ఇవన్నీ కూడా దానికి ఏంటంటే దోషాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి కోసం డబ్బులు అంటే మనీ మైండ్ తోటి మనుషులు మింగుతూ ఉంటాడు సాతాడు. అది యెషయా 9వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. తప్పు త్రోవలో నడిపించంటే వాళ్ళు మింగేస్తారని ఉంది వాక్యం. ఎందుకంటే తెలియదు సృష్టికర్త అనే దేవుడు ఏ విధంగా చేశాడో. అలాంటివి మరి ఆ సూర్యగ్రహణంలో గర్భిణీ స్త్రీలకి చాలా వేదన బాధ ఉంటుంది. అలా అందరూ బయటికి రాకూడదు, వాళ్ళు కదలకూడదు, తినకూడదు, ఇవన్నీ సైతం కూడా అలా పెడతా ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు అక్కడ ఏమీ ఉండవు. ఇక్కడ కూడా అది ఆఫ్టర్ అది ఏమీ కాదు. అది దేవుడు వారసులకి తెలిస్తే అన్ని విషయాలు. కాబట్టి ఆ పట్టణంలో ప్రవేశించడికే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమే దానిలో ప్రవేశించుతున్నది. గొర్రెపిల్లయే దానికి దీపం. ఎంత కోట్ల సూర్యుల కాంతితో దేవుడే ప్రకాశిస్తున్న పట్టణంలోకి, ఆ బంగారు పట్టణంలోనికి దేవుడు వారసులుగా ఉండడానికి దేవుడు ఆశపడి మనతో మాట్లాడుతున్నాడు. ఎంత దేవుడు మంచి దేవుడు ఆలోచించాడు. మనం ఏంటి వినాలి? సాతాను అలాగా గలిబిలి పెట్టేసి భయంతో ప్రతి ఒక్కరిని మెంగేస్తున్నాడు. యెషయా ప్రవచించాడు మాటలు, అవి నెరవేర్పులోనికి వచ్చాయి. ఇప్పుడు ఎంతమంది బలైపోతున్నారు? అగ్నిలోకి లాగినట్లు లాగాలి నువ్వు నేను. అలా రక్షించబడుతున్నాడు దేవుడు. జనములు దాని వెలుగునందు సంచరింతురు. ఆ గొర్రెపిల్ల వెలుగు కోట్ల సూర్యుల కాంతితో ఉంటుంది. అక్కడ సూర్యుడు అక్కలేదు, చంద్రుడు అక్కలేదు, ఎవరు ఉండక్కలేదు. దేవుడే అలా ప్రకాశిస్తా ఉంటే ఆ కాంతి కట ఆ వెలుగునందు సంచరిస్తారట. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారట. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వల్ల ఏమాత్రము వేయబడవు. గుమ్మములు తలుపులు ఇంకేమి వేయబడవంట. ఇంకా రాత్రి ఉండదు, ఎప్పుడు పగలే. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వల్ల ఏమాత్రము వేయబడవు. రాత్రి వేస్తేనే కదా తలుపులు వేసుకుంటాం, అలా పనే ఉండదట. పగప్పుడు మనం తలుపులు బిగించుకొని కూర్చుంటామేంటి? మరి రాత్రి అవ్వకపోతే ఎప్పుడు తలుపులు తీసుకుని ఉంటాం కదా. చూడండి, అలాంటి పట్టణం జనములు తమ మహిమను ఘనతను దానిలోకి తీసుకొని వచ్చేందుకు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిర్దిష్టమైన దేనినను ఏది కూడా నిర్దిష్టమైనది అంటే అపవిత్రమైనది, మరి అర్హత లేనిది, దేవుని పేరు ఆ జీవగ్రంథంలో లేకపోతే వాళ్ళు ప్రవేశించలేరు. అందుకని మనం దేవుని వారసులుగా ఉండాలని, అలా పరిశుద్ధంగా ఉండాలని, దేవుని ఆజ్ఞలు కట్టడలో ఆయన విధులు ఆచరించాలని, దేవుడు మాటలు ఆడాలి. ఇప్పుడు మనతో మాట్లాడితే కదా మనకు ధైర్యం.
ఆయన మాట్లాడకపోతే మనకి ఎలా తెలుస్తాయి ఇవన్నీ? మనం ఎలాగున్నామో ఆయన మాట్లాడకపోతే ఆయనకి ఇష్టమైన పనులు చేస్తాడే కదా, ఆయన అన్నీ చేస్తాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నారు. అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశించడు. పెంట పనులు చేస్తున్నారు కదా, అసహ్యమైన వాటికి, అపవిత్రమైనవి. నేనేం పర్లేదు, పరిశుద్ధంగానే నేను ఉన్నాను. కైని వేసుకొని తాకొని ఎవరైనా దేవుడు మాటలు చెప్తారా? నేను బాగానే ఉన్నాను, భయం లేదు అసలు. అలాంటి వాళ్ళు దేవుడి రాజ్యాన్ని ప్రవేశించరంట. వాళ్ళు ఒప్పింప చేయడానికి యోధా పత్రికలోని ఆయన చెప్తున్నారు కదా, 15వ వచనం, అది యోధా 1వ అధ్యాయము. వాళ్ళు ఇప్పుడు వినట్లేదండి, చెప్పినా సరే వాళ్ళు వినట్లేదు కాబట్టి వాళ్ళు ఒప్పింప చేయడానికి వస్తున్నాడంట ఆయన. ఇందాక చదువుకున్నాం కదా, యోధా పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి, కఠినమైన మాటలు యేసయ్యను కూడా యోహాను 6వ అధ్యాయము 66వ వచనంలో, యేసయ్య శరీరం రక్తము తీసుకోవడానికి ఇది కఠినమైన మాట, ఎవరు వినగలడు అనేసి అప్పుడు ఎవరు కూడా దేవుని శిష్యులు ఆయన చూడలేదు. 12 మంది శిష్యులే ఆయన మాట విన్నారు. మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని చెప్పి పేతురు దగ్గర కన్నీరు కారుస్తాడు ఆయన. వెళ్ళిపోతున్నారా అని జాలిగా అడిగితే, ప్రభా నీవే జీవం గల దేవుడు, జీవం గల మాటలు గలవాడు, మేము వదిలే ఎక్కడికి వెళ్ళిపోతాం అని వాళ్ళు పరలోక రాజ్యంలో పట్టణంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు రాశారు, 12 గోత్రాల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి దానిలో ఇప్పుడు ఎలాగైతే వీళ్ళకి ఒప్పింపజేస్తాడట, మరి ఈ 15వ వచనంలో ఉన్నట్టు వాళ్ళు ఒప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు ఒప్పింప చేయడానికి కఠినమైన మాటలన్నింటినీ గురించి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడట అప్పుడు. కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యానికి ప్రవేశించరు. అప్పుడు ఒప్పింప చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే సరే, లేకపోతే మరి దేవుని రాజ్యం ఉండదు. అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించబడేది దానిలోనే ప్రవేశించాడు. ప్రవేశించకుండా ఉంటే మరి ఎంత వేదన అది, దేవుని రాజ్యానికి వెళ్ళాం కదా. కాబట్టి దేవుని వారసులుగా ఉండాలని మనం ఆశపడలేము. ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆశపడుతున్నారో వాళ్ళకి సహకరిద్దాం. ఇక్కడ ఫిలిప్పీలు 4వ అధ్యాయం 3వ వచనంలో, అవును నిజమైన సహకారి ఆ స్త్రీల కెవింతులోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. ఆ సహకారుల పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. సహకరించినా సరే దేవుని రాజ్యం వెళ్ళిపోతారు. చేతకాకపోతే కనీసం సహకరించాలి అని దేవుడు చెప్తున్నారు. ఆయనకి ఆ దేవుడి పనికి మనం సహకరిద్దాము. దేవుడికి ఇష్టంగా ఆ విధంగా మనం నడుద్దాము. దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ, అభిషేకుడ నాయన, మమ్మల్ని ప్రేమించి ప్రభుని వారసులుగా ఉండడానికి నాయన అయ్యా ఇష్టపడిన దేవ, మమ్మల్ని బలపరిచిన దేవ, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మేము సహకరించేవారిగా, వినకపోయినా చెప్పేవారిగా, అగ్నిలో నుండి లాగి బిడ్డలుగా నా తండ్రి అలా రక్షించే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించండి, నడిపించండి, మహిమ పొందుకోండి. ఎవరైతేనైనా అటువంటి బంధకాల్లో ఉన్నారో అయ్యా, ఎవరైతేనైనా అర్థం కాక నాయన అయ్యా నా తండ్రి అవిధేయతతో నాయన దుష్టుడు బంధకాలు ఉన్నారు, ఏ స్నామంలో వాళ్ళు ఉన్న బంధకాలన్నీ కాలిపోవలు కాక, మహిమగల నామంలో విడిపోవలు కాక, మహిమగల నామంలో నీ శక్తి గల నామంలో ప్రభా నీ ఆత్మతో వారు నింపండి చేస్తున్నాం అయ్యా. వాక్యానుసారంగా నడవడానికి సహాయం చేయండి, వారసులుగా ఉండడానికి కృప చూపించండి. మీరే మహిమ పొందుకోండి. నీ చిత్తానుసారంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నీ వారసులు నీ పరిశుద్ధ పట్టణానికి మేము నాయన ఎదురు చూస్తూ అయ్యా నా తండ్రి నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్దిస్తున్నందుకు, దీవిస్తున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డలకి నాయన, విడుదల పొందుకున్న బిడ్డలకి నాయన
యేసునామములో సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.